హాయ్ గైస్ దిస్ సాయిరామ్. సో అన్‌ప్రొఫెషనల్ ఎడిటర్ మీ అందరికీ బాగా తెలుసు. సో నేనైతే బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు కరోనా టైం అనుకుంటా. అప్పుడు స్టార్ట్ చేశాను ఇది అన్‌ప్రొఫెషనల్ ఎడిటర్ అనే యూట్యూబ్ ఛానల్. అది స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి బ్లాగర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అది స్టార్ట్ చేశాక నా లైఫ్ చాలా నేర్చుకున్నాను నేను. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉన్నా. నాకెవరూ చెప్పలేదు. సో అనుకోకుండా కొంతమంది పరిచయం అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడం అలా అలవాటు చేసుకున్నా. సో వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రాయడం, బ్యాక్‌గ్రౌండ్స్ క్రియేట్ చేయడం, కొత్త బ్యాక్‌గ్రౌండ్స్, కొత్త ఇమేజెస్ చాలా క్రియేట్ చేశా. ఆల్ ఇండియాలో మనది ర్యాంక్ అవుతుంది. సో దానికి నేను పడ్డ శ్రమ కూడా ఎవరైనా వాడుకున్నా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం తయారు చేసింది ఆడెవడో ఎడిటర్ వాడుకున్నాడు. సో మనదంత అంత లెక్క రీచ్ అయిందని ఫీల్ అవుతాను నేను. సో నాకు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. నన్ను ఎంతమంది తక్కువ చేసినా గానీ నేను స్టార్ట్ చేసింది అంతమందికి యూజ్ అవుతుంది. అంతమందికి అన్నం పెడుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు పని చేస్తున్నాను. సో, నాకు దాని నుంచి రూపాయి రాలేదు. సో, మనం చేసిన దానివల్ల కొంతమంది రూపాయి పోగేసుకున్నారు. సో, దానికి మనం చాలా రుణపడి ఉండాలి. ఒకళ్ళకి మనం అన్నం పెడుతున్నామంటే చాలా గొప్ప ఉద్దేశంతో మనం చేసిన పని అంత సక్సెస్ అయినట్టు. నేనింకా చాలా స్టార్ట్ చేస్తాను. సో, మీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ఫేస్ ఎందుకు రివీల్ చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ కాంపిటీషన్. సో, ఆ కాంపిటీషన్ మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలి. మనం రిస్క్ చేయకపోతే ఇంకేం చేయలేము.